డాన్సర్స్ అసోసియేషన్ పై ఫెడరేషన్ కొరడా చులిపించింది. జానీ మాస్టర్ కు షోకాస్ నోటీసులు వెళ్లాయి. వారం రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే జానీ మాస్టర్ పై కఠిన క్రమశిక్షణా చర్యలుంటాయని హెచ్చరించింది. అటు అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గంపై ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సమస్య తేలే వరకు అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గంపై సహాయ నిరాకరణ ప్రకటిస్తూ తీర్మానం చేసింది. ఈ సంచలన నిర్ణయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అటు డాన్సర్స్ అసోసియేషన్ పై సహాయ నిరాకరణ, ఇటు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నోటీసులు. అసలు దీనంతటికీ కారణం ఏంటి? గొడవ మొదలైనప్పటి నుంచి సీరియస్ యాక్షన్ వరకు ఏం జరిగింది? టాప్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య ఫైట్ జరుగుతుందనుకుంటే ఇది కాస్త టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్ లా మారింది. ఇక్కడ కూడా ఫెడరేషన్ వైపు శేఖర్ మాస్టర్, అసోసియేషన్ వైపు జానీ మాస్టర్ ఉన్నారు. శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ లానే ఉన్న పైకి కనిపిస్తున్నది మాత్రం అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్. కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. డాన్సర్స్ అసోసియేషన్ కు సుమలత అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ కొనసాగుతోంది. అయితే కొరియోగ్రాఫర్ల వేతనాల కోసం నిర్మాత నుంచి ఒక అమౌంట్ తీసుకొని కష్టపడి పనిచేసిన వారికి మాత్రం వేతనాల్లో కోత పెడుతూ రెమ్యూనరేషన్ స్కామ్ చేస్తున్నారంటూ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ని సస్పెండ్ చేశారు. అధ్యక్షురాలు సుమలత తీసుకున్న ఈ నిర్ణయం నచ్చక శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్ లో మొత్తం 10 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఆ 10 మంది ఈసీ సభ్యుల స్థానాల భర్తీ కోసం మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అలా కుదరదు, అసోసియేషన్ ని పూర్తిగా రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది. డాన్స్ మాస్టర్ల ఈ పంచాయతీ కాస్త తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ముందుకు చేరింది. రంగంలోకి దిగిన ఫెడరేషన్ సభ్యులు దీనిపై గురువారం నాడు మీటింగ్ పెట్టుకున్నారు కూడా. యాక్చువల్లీ ఈ ఆదివారం నాడు అసోసియేషన్ తో ఫెడరేషన్ చర్చలు జరగాల్సింది. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, వివాదం పరిష్కరించుకుందామని గురువారం నాడే ఓ మాట అనుకున్నారు. కానీ శుక్రవారం నాటికి షాకింగ్ డెసిషన్ వచ్చింది. ఫెడరేషన్ జోక్యాన్ని ఏమాత్రం ఒప్పుకునేది లేదంటున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత వితౌట్ గ్యాప్ జాయింట్ లేబర్ కమిషనర్ తో చర్చలు జరిపారు. ఆ వెంటనే బై ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2027 వరకు పదవుల్లో ఉండేలా మిగిలిన పదవుల భర్తీ కోసం పార్షియల్ మోడిఫికేషన్ షెడ్యూల్ ని ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. 20న నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల ఉపసంహరణ, 26న పోలింగ్ తో పాటు ఫలితాలు కూడా విడుదలవుతాయని ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఫెడరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినట్టే లెక్క. ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ డాన్సర్స్ అసోసియేషన్ ఓ లెటర్ రిలీజ్ చేసింది. ఫెడరేషన్ ని గౌరవిస్తాం, అలాని అసోసియేషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే మాత్రం అంగీకరించాం అనేది ఆ లెటర్ సారాంశం. ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఫెడరేషన్ కి లేదని సూటిగా చెప్పేశారు అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత. పైగా ఉప ఎన్నికలు జరపాలా వద్దా అనే విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగిన రహస్య ఓటింగ్ లో 75 మంది సభ్యులు ఉప ఎన్నికలకే స్పష్టమైన తీర్పునిచ్చారు. సో అసోసియేషన్ బైలాస్ ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఇతరుల జోక్యాన్ని సహించమని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు.